హాయ్ స్నేహితులారా! ఈరోజు మనం రామాయణంలోని ఒక శక్తివంతమైన, వివాదాస్పదమైన పాత్ర కిష్కింధ రాజ్యానికి రాజైన వాలి గురించి మాట్లాడుకుందాం. వాలి కిష్కింధ రాజ్యానికి రాజు, ఇంద్రుని పుత్రుడు. అతని తండ్రి వృక్షవజస్సు ఒక వానరరాజు, స్త్రీ రూపంలో ఇంద్రుని మరియు సూర్యుని అనుగ్రహంతో వాలి మరియు సుగ్రీవుని కన్నాడు. ఇంద్రుడు తన కుమారుడైన వాలికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. ఎవరైతే వాలితో ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తారో వారి శక్తిలో సగం వాలికి చేరుతుంది. ఈ వరం వల్ల వాలి అజేయ యోధుడిగా మారాడు. అతని భార్య తార, సముద్రమథనంలో ఉద్భవించిన అప్సరస. వాళ్లకి పుట్టిన కుమారుడు పేరు అంగదుడు. ఇంద్రుని వరం వాలిని రాజ్యరక్షణకు అనుకూలంగా చేసింది. రాక్షసులు, దేవతలు లేదా ఇతర యోధులు ఎవరూ వాలిని ఓడించలేకపోయారు. కాని ఈ శక్తి అతనిలో గర్వాన్ని కూడా పెంచింది. ఇది తరువాత అతని పతనానికి కారణమైంది. వాలి యొక్క శక్తి కేవలం వానర రాజ్యంతోనే పరిమితం కాలేదు. ఒకసారి లంకాధిపతి రావణుడు, బ్రహ్మదేవుని వరాలతో గర్వంతో ఉన్నవాడు, వాలి బలం గురించి విని అతన్ని ఓడించడానికి కిష్కింధకు వచ్చాడు. వాలి ఆ సమయంలో సముద్రతీరంలో సంధ్యావందనం చేస్తున్నాడు. రావణుడు అతన్ని యుద్ధానికి సవాలు చేశాడు. కాని వాలి, నా సంధ్యావందనం ముగసే వరకు ఆగు అని చెప్పాడు. రావణుడు తన గర్వంతో వాలిని రెచ్చగొట్టాడు. యుద్ధం ప్రారంభమైన వెంటనే వాలివరం పనిచేయడం మొదలైంది. రావణుడి శక్తిలో సగం వాలికి చేరడంతో రావణుడు బలహీనుడైపోయాడు. వాలి సులభంగా అతన్ని ఓడించాడు. అతను రావణుని చేతులు కాళ్లు కట్టి తన చంకలో బంధించి ఆకాశంలో ఎగురుతూ 4 సముద్రాల వద్ద సంధ్యావందనం చేశాడు. రావణుడు ఈ అవమానాన్ని భరించలేక వాలి దయకోసం వేడుకున్నాడు. వాలి అతన్ని విడిచిపెట్టి లంకకు తిరిగి వెళ్లమని ఆదేశించాడు. ఈ సంఘటన వాలి యొక్క అజేయ శక్తిని ప్రపంచానికి చాటింది. ఒకసారి మాయావి అనే శక్తివంతమైన రాక్షసుడు కిష్కింధ రాజద్వారం వద్దకు వచ్చి వాలిని యుద్ధానికి సవాలు చేశాడు. వాలి తన గర్వంతో ఈ సవాలును స్వీకరించాడు. సుగ్రీవుడు తన అన్న వాలికి సహాయం చేయడానికి అతనితో పాటు వెళ్లాడు. మాయావి వాలి బలాన్ని చూసి భయపడి ఒక లోతైన చీకటి గుహలోకి పారిపోయాడు. వాలి మాయావిని వెంబడించి గుహలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుని బయట ఉండమని ఆదేశించాడు. అతను ఇలా అన్నాడు: సుగ్రీవా, నీవు గుహద్వారం వద్ద ఎదురుచూడు. నేను ఈ రాక్షసుడిని సంహరించి తిరిగి వస్తాను. ఒకవేళ నేను ఇబ్బందిలో పడితే నీవు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండు. గుహలో వాలి మరియు మాయావి మధ్య భీకర యుద్ధం జరిగింది. రోజుల తరబడి ఈ యుద్ధం సాగింది. సుగ్రీవుడు బయట ఎదురుచూస్తూ లోపల నుండి రాక్షస అరుపులు, భీకర శబ్దాలు విన్నాడు. దాదాపు 1 సంవత్సరం ఎదురుచూసిన తర్వాత చివరికి గుహ నుండి రక్తం పొర్లడం చూసి సుగ్రీవుడు వాలి చనిపోయాడని తప్పుగా భావించాడు. గుహను ఒక పెద్ద శిలతో మూసివేసి రాజ్యం నాయకుడు లేకుండా అస్తవ్యస్తమవుతుందని భావించి కిష్కింధకు తిరిగి వచ్చాడు. అక్కడ మంత్రులు మరియు ప్రజలు అతన్ని రాజుగా ఎన్నుకున్నారు. కాని వాలి చనిపోలేదు. అతను మాయావిని సంహరించి గుహ నుండి బయటకు వచ్చాడు. కిష్కింధకు తిరిగి వచ్చినప్పుడు సుగ్రీవుడు తన రాజ్యాన్ని ఆక్రమించాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కోపంతో జ్వలించిన వాలి సుగ్రీవుని దుర్మార్గుడిగా భావించి అతన్ని కొట్టి అతని భార్య రుమను అపహరించి రాజ్యం నుండి తరిమేశాడు. సుగ్రీవుడు అవమానంతో ఋష్యముఖ పర్వతంలో ఆశ్రయం పొందాడు. ఒకసారి వాలి మతంగముని ఆశ్రమాన్ని రాక్షస రక్తంతో అపవిత్రం చేసినందుకు ముని అతనిపై శాపం విధించాడు. వాలి ఈ ఋష్యముఖ పర్వతంలోకి అడుగుపెడితే అతని తల విరిగి చనిపోతాడు. ఈ శాపం కారణంగా వాలి ఆ పర్వతానికి రాలేడు. కాబట్టి సుగ్రీవుడు ఋష్యముఖంలో సురక్షితంగా ఉండగలిగాడు. సీతాదేవిని రావణుడు అపహరించిన తరుణంలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుకుతూ క్రోంచ అడవిలో సంచరిస్తున్నారు. అక్కడ వారు కబంధుడు అనే గంధర్వుడిని కలిశారు. అతను శాపం వల్ల రాక్షస రూపంలో ఉన్నాడు. శ్రీరాముడు కబంధుని శాపం నుండి విముక్తి చేసి అతని సలహాతో సుగ్రీవుని కలవడానికి ఋష్యముఖ పర్వతంలోకి వచ్చాడు. ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడు హనుమంతుడి సాయంతో శ్రీరాముని మరియు లక్ష్మణుని కలుస్తాడు. సుగ్రీవుడు తన కష్టాలని, వాలి యొక్క శక్తిని శ్రీరామునికి వివరిస్తాడు. శ్రీరాముడు తన బలాన్ని చూపించడానికి
ఒక బాణంతో 7 సాల వృక్షాలను గుండా దూర్చి ఒక పెద్ద రాయిని బద్దలు చేశాడు. దీనితో సుగ్రీవుడు శ్రీరామునిపై నమ్మకం కలిగి అతనితో స్నేహ ఒప్పందం చేసుకున్నాడు. శ్రీరాముడు సుగ్రీవుని వాలిని యుద్ధానికి సవాలు చేయమని చెప్పాడు. కిష్కింధలోకి రాముడు ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే అతను 14 సంవత్సరాలు నగరాల్లోకి అడుగు పెట్టకూడదనే నియమముంది. సుగ్రీవుడు వాలిని బయటకు రప్పించాడు. వాలి మరియు సుగ్రీవుడు ఒకేలా ఉండటం వల్ల శ్రీరాముడు సుగ్రీవుని గుర్తించడానికి అతని మెడలో పూలమాల వేశాడు. వాలి భార్య తార యుద్ధానికి వెళ్లే ముందు వాలిని ఆపడానికి ప్రయత్నించింది. శ్రీరాముడు సుగ్రీవునికి సహాయం చేస్తున్నాడని, యుద్ధం ప్రమాదకరమని హెచ్చరించింది. కాని వాలి, నేను సవాలును తిరస్కరించలేను అని చెప్పి యుద్ధానికి వెళ్లాడు. యుద్ధంలో వాలి సుగ్రీవుని ఓడిస్తుండగా శ్రీరాముడు చెట్టు వెనుక నుండి ఒక బాణంతో వాలిని గుండెలో కొట్టి చంపాడు. వాలి మరణించే ముందు శ్రీరాముని తన వధ ధర్మవిరుద్ధమని ప్రశ్నించాడు. శ్రీరాముడు సమాధానంగా వాలి తన సోదరుడి భార్య రుమను అపహరించి ధర్మాన్ని అతిక్రమించాడని, అందువల్ల ఈ వధ ధర్మసమ్మతమని చెప్పాడు. అంతేకాక సుగ్రీవుడితో చేసిన స్నేహ ఒప్పందం కారణంగా అతన్ని రక్షించడం తన కర్తవ్యమని వివరించాడు. వాలి మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కింధ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. వాలి కుమారుడు అంగదుడు యువరాజుగా నియమితుడయ్యాడు. శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో సీతాదేవిని వెతకడం కొనసాగించాడు. ఇది రామాయణంలో ఒక కీలకమైన మలుపుగా నిలిచింది. వాలి కథ గర్వం మరియు సోదర బంధం గురించి మనకు బోధిస్తుంది. వాలి ఒక శక్తివంతమైన యోధుడు, కాని అతని గర్వం మరియు ధర్మవిరుద్ధ చర్యలు సుగ్రీవుని భార్యను అపహరించడం అతని పతనానికి కారణమయ్యాయి. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడానికి వాలిని వధించాడు. ఇది ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.